మేడం 23 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? 23 నెలల కాంగ్రెస్ పాలన మా ప్రజలకే తెలిసిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు, అసలు అధికారం రావడం కోసం వాళ్ళు ఎన్నైనా మోసాలు చేస్తున్నారని నిదర్శనం కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలని 420 హామీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన గాలికి వదిలేసిండ్రు, ప్రజలను గాలికి వదిలేసిండ్రు. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ రావడానికి రెడ్ కార్పొరేషన్ వాళ్ళని వెల్కమ్ చేసినాం. చాలా డెవలప్మెంట్ ఉండే. ఐటీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, చాలా కూడా హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఏంటంటే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. పేదోళ్ళు అయితే ఇక్కడ నివసించే పరిస్థితి లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో మంచినీళ్ళ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ బస్సు దవాఖానాల మెడిసిన్స్ కూడా లేని పరిస్థితి. శుచి శుభ్రత అనేది గాలికి వదిలేసిండ్రు. అంటే హైదరాబాద్ నగరాన్నే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. పోనీ గ్రామాలలో నన్ను బాగుందా అంటే అక్కడ కూడా వ్యవసాయం కుంటుపడ్డది. యూరియా కూడా దొరకని పరిస్థితి. ఇప్పటి వరకు సన్నవడ్లకు బోనస్ అన్నది ఇవ్వలేదు. రైతు బంధు ఒకేసారి వేసిండ్రు, మిగతా సార్ రైతు బంధు లేదు. రైతులు అవస్థలు పడుతున్నారు, రుణమాఫీ సరిగా చేయలేదు. అంటే అక్కడ కూడా అవస్థలే ఉన్నాయి. అంటే ఎటువైపు చూసినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులే. ప్రజలందరూ ఇబ్బందులలోనే ఉన్నారు. నిరుద్యోగ యువత వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారంలోకి వచ్చేటప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటి వరకు కనీసం 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంటే ఏ వర్గాన్ని తీసుకున్నా కానీ వాళ్ళు సంతృప్తిగా లేరు. 22 నెలల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగిపోయి ఉన్నారు. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తున్నాము. అప్పుడు కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వలేదు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సన్నబియ్యం కూడా రాలేదు, మేము అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము అనేసి ఇవన్నీ చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కొల్లూరు వాళ్ళ అడిగితే తెలుస్తుంది ఎవరిచ్చిండ్రు అనేది. అదే విధంగా 2000 పెన్షన్ 4000 చేస్తా అని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2500 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ కింద అక్క చెల్లెలకు ఇస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఇస్తే 1,00,000 రూపాయలే ఇస్తున్నారు. షాదీ ముబారక్ నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు 16,000 ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఏది ఇవ్వలేదు. రైతు బీమా, రైతు బంధు ఇలాంటి ఏవి అమలు చేయకుండా ఓన్లీ ఫ్రీ బస్ అని పెట్టి, అది ఫ్రీ బస్ అని మహిళలకు ఫ్రీ అని చెప్పిండ్రు, మగవాళ్లకు మళ్ళీ ఛార్జెస్ పెంచిండ్రు. అంటే ఎక్కడ ఇచ్చిండ్రు మీరు? ఏ హామీ మీద నిలబడ్డారు? ఏ గ్యారంటీ మీద నిలబడ్డారు? 22 నెలల నుండి మీరు మా అక్క చెల్లెలకు 2,500 రూపాయలు నెలకు చొప్పున మీరు బాకీ పడ్డారు. నిరుద్యోగ యువతకు బాకీ పడ్డారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, మర్చిపోయినరు. కనీసం పల్లె ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదు. అంటే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోకుండా 22 నెలల నుండి ప్రజలు చాలా ఇక్కట్లలో ఇబ్బందులో ఉన్నారు. హైదరాబాద్ నగరం కావచ్చు, పల్లెటూర్లు కావచ్చు, ఏవైనా తీసుకోండి, మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు అనే నినాదంతోనే ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ లో మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మేము బుద్ధి చెప్తామనే నినాదంతోనే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మేడం, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ లో ఎక్కువగా మనకి హైడ్రా అనేది మనం చూస్తా ఉన్నాము. సో హైడ్రా మీద జనాలు ఏమంటున్నారు? హైడ్రా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగిస్తూ ఉంది. అంటే పేదవారి గుడిసెలను గూలగొడుతూ పెద్దవాళ్ళకి ఎందుకంటే కొమ్ము కాస్తున్నారు అన్నట్టుగా కూడా ఒకటి వెళ్ళింది. అదేవిధంగా హైడ్రా తీసుకురావడం వల్ల ఎక్కడైనా ఇల్లు కొనాలంటే కూడా ఇక్కడ భయపడే పరిస్థితి వస్తుంది. ఇల్లు అమ్ముకోవాలంటే కూడా ఎవరు కొనలేని పరిస్థితి వస్తూ ఉంది. అంటే పూర్తిగా బిజినెస్, ఏదైనా బిజినెస్ చేయాలంటే కూడా ఆ బిజినెస్ కుంటు పడిపోయింది. చిరు వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఏ వ్యాపారాన్ని తీసుకుని హైదరాబాద్ నగరంలో వ్యాపారం చేయాలంటే భయపడే పరిస్థితులు ఈ హైడ్రా రావడం వల్ల అలాంటి దుస్థితి కలిగింది. అందుకే ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. 10 ఏళ్లలో గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేజ్కి వచ్చింది. కానీ ఈ రోజు మళ్ళీ కిందికి పడిపోయింది. వృద్ధి రేటు కూడా తగ్గిపోయింది. వృద్ధి రేటు చివరికి వచ్చేసినాం మనం. అలాంటి పరిస్థితుల్లో మనకు 2-3 రాష్ట్రాలతో పోటీ పడ్డ వాళ్ళము, 2-3 రాష్ట్రాలతో ముందు ఉండే విధంగా పోటీ పడ్డ వాళ్ళం. లాస్ట్ చివరికి వచ్చిన వృద్ధి రేటు కూడా డౌన్ అయిపోయింది. అంటే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. కాబట్టి ఈ హైడ్రా వల్ల హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలం అవుతుంది. ఎటువంటి కారోబారు నడిచే పరిస్థితి లేదు. చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్ గా ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికే గొడ్డలి పెట్టలాగా హైడ్రా మారింది. అది పేదవారికి ఇంకా మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి, దానికి అధికారులు కూడా ఉంటారు, ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రజలను అంటే వాళ్ళకి అన్ని విధాల అనుమతులు ఉన్నప్పుడు కూడా ఇల్లు గొలగొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పేదవారు ఆ గుండె పగిలి గూడు చెదిరి ఇబ్బంది పడతా ఉన్నారు. డెఫినెట్ గా ఇది మంచిగానైతే ప్రజల్లో
అభివృద్ధిలోకి లేదు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా అభివృద్ధి అనేది హైదరాబాద్ వల్ల అవుతలేదు. మేడం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలుగా చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మేము 2 సంవత్సరాలు అంటే 23 నెలలు అవుతుంది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అనేది మాతోనే అమలు అవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ బీసీ రిజర్వేషన్ ఒక కుట్ర, ఒక మోసపూరిత బీసీలను మోసం చేసే కుట్ర జరిగింది. ఎందుకంటే సరైన వాళ్ళకు లెక్కలు కూడా జనాభా లెక్కలలో కూడా బీసీ గణన సరిగా జరగలేదు అనేది ఒకటి. రెండోది 9th షెడ్యూల్లో పెట్టి అమెండ్మెంట్ చేయిస్తేనే బీసీ వాళ్ళకు బీసీ రిజర్వేషన్ అని వస్తుంది. అంటే అటువంటి ముందస్తు కార్యక్రమాలు ఏవి చేయకుండా బీసీలను మోసం చేయడం కోసం ఓన్లీ బిల్లు తీసుకొస్తా అని చెప్పేసి, ఆర్డినెన్స్ ఇస్తా అని చెప్పేసి ఓ గణన చేసేసి వదిలేసి దాన్ని ఇబ్బంది పెట్టి బీసీలందరినీ కూడా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చెయ్యరాలేదు, చేస్తా అని చెప్పింది, హామీ ఇచ్చింది, చెయ్యరాలేదు, చెయ్యలేక చేతులు వదిలేసుకొని బీసీలను మోసం చేసి మొన్న ఎలక్షన్స్ కూడా పోయి బీసీలకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాను పోయింది. కోర్టు కొట్టేసిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎలక్షన్సే వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఎవరు చేస్తున్నారు మోసం? బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎందుకంటే అంటే దాన్ని చట్ట ప్రకారం చేసుకోవాలి. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అంశం కాబట్టి దాన్ని ఏ విధంగా చట్టం చేయొచ్చు, ఏ విధంగా వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి, దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. 9th షెడ్యూల్ కావచ్చు, అమెండ్మెంట్ కావచ్చు, అట్లాంటి పద్ధతులు ఏవి కూడా అంటే చేయకుండా కేవలం మేము బీసీ గణన చేసినాం, ఆర్డినెన్స్ చేస్తామని చెప్పి ఆర్డినెన్స్ కూడా తేకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా బీసీ నాయకులకు అందరు కూడా తెలుసు. మొన్న ఏం మెరుగనట్టుగా బంద్ పాటిస్తా కూడా అందులో వచ్చి వాళ్ళే పార్టిసిపేట్ అయినారు. అంటే ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అని అరుచుకున్నట్టున్నది. వాళ్ళే చేయాల్సింది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన బిల్లును వాళ్ళే ధర్నాలో పాల్గొని వాళ్ళే దొంగ దొంగ అన్నట్టుగా చేసిండ్రు. దీనికి ప్రజలకు తప్పకుండా గుణపాఠం నేర్పిస్తారు. మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఒక టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే నవీన్ యాదవ్ అంటున్నాడు నేను 1,00,000 మెజారిటీతో జూబ్లీహిల్స్ లో గెలుస్తానంటున్నారు. వాళ్ళు కుట్రలు చేసిండ్రు, అన్ని కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ డెఫినెట్ గా ఏదో గెలుస్తామని చెప్పి వాళ్ళు అపోహ పడతా ఉన్నారు. ఇక్కడ డెఫినెట్ గా సునీతమ్మ గెలుస్తారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలన్నీ కూడా ప్రజలకు అవగతం అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ గారి నుంచి ఇక్కడ అందరు కూడా ప్రజలందరూ కూడా తెలుసు ఎటువంటి వ్యక్తి, ఎట్లా చేస్తారు, ఏముంది అనేది. డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేసే విధంగా కేసులు పెట్టించి వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయినా ఇక్కడ ఎవరేం భయపడతలేరు, కానీ వాళ్ళు భయపెట్టే విధంగా చేయడం కోసం చేస్తా ఉన్నారు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం వెనుక ప్రజలకు తెలుసు. కాబట్టి డెఫినెట్ గా సునీతమ్మకి అది ప్లస్ అవుతుంది, సునీతమ్మనే గెలుస్తుంది. ఇక్కడ ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి ప్రజలకు తెలుసు. ఇన్ని రోజులు వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఎట్లాంటి వాళ్ళు. కాబట్టి డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి విజయం తథ్యం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.